నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ని కుమార్ దామిరా. ముందుగా హెడ్లైన్ చూద్దాం. మారుతున్న చట్టాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు న్యాయ సేవాధికార సంస్థ అవగాహన కార్యక్రమాలు. జిల్లా 7వ అదనపు జిల్లా జడ్జి రమణయ్య. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి వైభవంగా పల్లకి సేవ, ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు. ఇందిరా ఆర్థోపెడిక్స్ ఆసుపత్రి ప్రారంభించిన గూడూరు ఎమ్మెల్యే ప్రజలకు సేవ చేయాలి అన్న సంకల్పం కలిగి ఉండటం మంచి పరిణామమన్న వరప్రసాదరావు. గూడూరు పట్టణ పరిధిలోని సొసైటీ ప్రాంతంలో వెలిసి ఉన్న శ్రీ నారాయణమ్మ పేరంటాళ్ల దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు. మారుతున్న చట్టాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు న్యాయ సేవాధికార సంస్థ అవగాహన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తోందని జిల్లా 7వ అదనపు జిల్లా జడ్జి రమణయ్య తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిమ్మకాయల వ్యాపారస్తులకు గూడూరు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గాయత్రి, న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు నాగేంద్ర, న్యాయవాది పార్వతయ్య తదితరులు పాల్గొన్నారు. న్యాయవాద సేవాధికార సంస్థ చేస్తున్న సేవలను సామాన్య ప్రజలకు తెలియజేసే విధంగా ఈ నెల 2వ తేదీ నుండి నవంబర్ 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిమ్మకాయల వ్యాపారస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా 7వ అదనపు జిల్లా జడ్జి రమణయ్య మాట్లాడుతూ చట్టాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని అన్నారు. అయితే దేశ పార్లమెంటు ద్వారా మరియు సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు చట్టాల్లో మార్పులు వస్తాయని పేర్కొన్నారు. సామాన్య ప్రజలకు చట్టాల్లో మార్పులు తద్వారా వారికి కలిగే హక్కుల పట్ల అవగాహన కల్పించేందుకు న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తుందని తెలియజేశారు. ఇక ప్రజలు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండి వారి హక్కులను పరిరక్షించుకోవాలని అన్న ఉద్దేశంతోనే ఈ సంస్థ పనిచేస్తుందని, అవసరమైతే వారికి న్యాయపరమైన సలహాలు, సూచనలు, సేవలు అందిస్తుందని తెలియజేశారు. చట్టాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఇంతకుముందు ఆడపిల్లలకు హక్కు లేదు, ఇప్పుడు కొడుకుతో సమానంగా హక్కు ఇచ్చారు. కాబట్టి 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు ఉంటే 4 భాగాలు చేసుకోవాలి తాతల ఆస్తి. తండ్రి సొంత ఆస్తి అయితేనే అతను అనుభవించుకోవాలి. తండ్రికి వేరే రూపంగా వచ్చి ఉంటే పెద్దల నుంచి పిల్లలకు కూడా సమాన హక్కులే. ఈ చట్టం 2005లో మార్చారు, సక్సెషన్ యాక్ట్ అని. కాబట్టి ఇంతకుముందు లేదు. ఇంతకుముందు ఒక చట్టం ఉంది. ఒక వీలునామా రాస్తే భర్త ఒక వీలునామా రాశాడు భార్యకు, ఈ జీవితకాలం నువ్వు అనుభవించుకొని చనిపోయిన తర్వాత వచ్చేసి ఈ ఆస్తి నా తమ్ముని పిల్లలకి ఇవ్వు అని చెప్పేసి. ఇప్పుడు ఆమె అనుభవించుకునింది అనుకో, ఇప్పుడు సపోజ్ ఆమె అనిపించుకుంటూ ఆమెకు అవసరం వచ్చేసి అమ్మేసింది, మరి అమ్ముకోవచ్చా లేదా? వింటున్నారా? భర్త భార్యకు వీలునామా రాశాడు. వీలునామా ఎప్పుడు రాస్తారు? బతుకుండగానే కదా. వీలునామా రాస్తే ఎప్పుడు వస్తుంది అది అమల్లోకి? ఆయన చనిపోయిన తర్వాత వస్తుంది. దాంట్లో ఏం రాశాడు ఆయన? ఏమే నువ్వు అనుభవించుకో, నేను చనిపోయిన తర్వాత నువ్వు అనుభవించుకో, తర్వాత నా తమ్ముని బిడ్డలకి ఇచ్చే ఆస్తి అని చెప్పి రాసిచ్చాడు. మరి ఆమె అమ్ముకోవచ్చా లేదా? ఎందుకు చెప్పండి? అమ్ముకోకూడదు. ఎందుకు? ఆ పత్రంలో రాశాడు, నువ్వు జీవితకాలం అనుభవించుకో, తర్వాత ఆస్తి నీ తర్వాత నా తమ్ముని పిల్లలకు అని. కాబట్టి ఆమెకు అమ్మేదానికి లేదు. కానీ 77లో ఆ కేసు సుప్రీంకోర్టు వరకు పోయింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అమ్ముకోవచ్చు, ఆమె ఇష్టము అని చెప్పి. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి వైభవంగా పల్లకి సేవ మరియు సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. స్వామివారు ఉభయ దేవుళ్లతో కలిసి ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానంలో ప్రకార ఉత్సవాలు
నిర్వహించి దేవస్థానం ఎదురుగా ఏర్పాటు చేసి ఉన్న దీపాల మండపంలో స్వామివారిని కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అత్యాధునిక వైద్య పరికరాలతో గూడూరు పట్టణంలో ఆసుపత్రి ప్రారంభించి ప్రజలకు సేవ చేయాలి అన్న సంకల్పం కలిగి ఉండటం మంచి పరిణామమని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని కుమ్మరి వీధి ప్రాంతంలో గూడూరు నియోజకవర్గ పరిధిలోని కోట మండలం ప్రాంతానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు మధుసూదన్ రెడ్డి తనయుడు నెలకొల్పిన ఇందిరా ఆర్థోపెడిక్ ఆసుపత్రిని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు మరియు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ దేవసేనలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బీదా మస్తాన్రావు, పారిశ్రామికవేత్తలు శివకుమార్ రెడ్డి, నానాజీ, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మురళీధర్రావు, వైసీపీ నాయకులు ధనంజయ రెడ్డి, గోపాల్ రెడ్డి, వినోద్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని కుమ్మరి వీధి ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరా ఆర్థోపెడిక్ ఆసుపత్రిని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు మరియు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ దేవసేనలు ప్రారంభించారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ వైద్య రంగంలో వైద్యులు సేవాభావం కలిగి ఉండాలని సూచించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ దేవసేన మాట్లాడుతూ నేటి తరం యువకులు ఉన్నత చదువులు అనంతరం విదేశాలకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఉన్నారని, అయితే మధుసూదన్ రెడ్డి కుమారుడు సుదీప్ ఇలాంటి చిన్న పట్టణం ఆసుపత్రి నెలకొల్పి ప్రజలకు వీలైనంత వరకు సేవ చేయాలన్న సంకల్పం అభినందనీయమని కొనియాడారు. ఉంది ఈరోజు ఈ హాస్పిటల్ ఇక్కడ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఓపెన్ చేయడం నిజంగా మధుసూదన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాలి. బిడ్డను చదివించి ఇంత చక్కగా ఈ నియోజకవర్గానికి ఉపయోగపడే విధంగా ఇక్కడ గూడూరులో హాస్పిటల్ ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు, మన మస్తాన్రావు గారు చెప్పినట్టు ఆరోగ్యశ్రీ కూడా వర్తిస్తే అందరూ కూడా అంటే పేద ప్రజలు కూడా వచ్చి ఇక్కడ చూపించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ లేడీస్ ఎక్కువ ఈ మోకాళ్ళ నొప్పులు అనేది చాలా ఎక్కువగా వినపడే ప్రాబ్లంగా కనపడతా ఉంది. కాబట్టి ఈ సందేశ్ మంచి పేరు తెచ్చుకోవాలని, మంచి హస్తవాసిగా పేరు రావాలని గూడూరు పట్టణ ప్రజలందరికీ కూడా ఈ మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తన సేవలు వినియోగించాలని కోరుకుంటున్నాను. భగవంతుడు ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉండాలని, మంచిగా సక్సెస్ఫుల్గా నీ హాస్పిటల్ రన్ అవ్వాలని కోరుకుంటూ సెలవు. ముఖ్యమైన ఇందిరా హాస్పిటల్, ఆర్థోపెడిక్ హాస్పిటల్ గూడూరు నియోజకవర్గంలో గూడూరులో పెట్టడం మా అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. అందరి తరఫున కూడా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత చాలా ఆధునికరమైన పరికరాలతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. చాలామంది నిపుణులందరూ కలిసి కేవలం వారు ఆర్థోపెడిక్స్ అయితే వారితో పాటు మిగిలిన జనరల్ సర్జన్స్ కానివ్వండి, లేదా న్యూరో సర్జన్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒకటిగా ఉండి డాక్టర్స్ అందరూ కూడా ప్రజలకి తక్కువ ఖర్చులో వైద్య సేవ అందచేయించాలనే ఉద్దేశంతో చక్కగా ఏర్పాటు చేయడం. దాంతోపాటు ఇక్కడ మనం ఈ హాస్పిటల్లో, ఇందిరా హాస్పిటల్లో మేము సందర్శించిన తర్వాత తెలిసింది ఏమిటంటే కేవలం ఏదో వ్యాపారపూర్వకాన్ని కాకోకుండా ప్రజలు వచ్చినప్పుడు కూడా ఆహ్లాదకరంగా ఉండాలనే ఉద్దేశంతో చక్కగా చిన్నదైనప్పుడు కూడా కార్పొరేట్ స్టైల్లో శుభ్రం చేసి పెట్టారు. ఎందుకంటే దాంతోపాటు కలిసి వెళ్తుంటాయి కనుక ఈ ఆధునికరమైన పెడుతున్నారు. తర్వాత అన్నిటికీ కొత్త ఆపరేషన్ కూడా వచ్చేసాయి కనుక ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద ఆపరేషన్ చేయకుండా కొత్తగా ఆధునికరమైన కీ హోల్ సర్జరీస్ అలాంటివన్నీ కూడా అందులో నిపుణులు కనుక వారు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు కనుక నేను మరొకసారి ప్రజలను కూడా కోరుతున్నాను. తప్పనిసరిగా ఇలాంటి డాక్టర్స్ ఇందిరా ఆర్థోపెడిక్ హాస్పిటల్ మనం ప్రోత్సహిస్తే చక్కగా వారు కూడా
ప్రజల సేవ చేయడానికి మనకి మంచి వసతులు చేయడానికి ఇంకా వారు ముందుకు పెరగాలని ఇంకా మంచి సేవలు మాకు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా నా తరఫున నా కుటుంబం తరఫున నియోజకవర్గం తరఫున కూడా వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ భగవంతుడు ఇంకా మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ప్రజల సేవ కోసం ముందుకు తీసుకువెళ్ళాలి వారిని వారి కుటుంబ సభ్యుల నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గూడూరు పట్టణ పరిధిలోని సొసైటీ ప్రాంతంలో వెలిసి ఉన్న శ్రీ నారాయణమ్మ పేరంటాళ్ల దేవస్థానంలో ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసిన అనంతరం వచ్చే ఆదివారం నాడు దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పట్టణ ప్రజలు అమ్మవారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. యాంకర్ పార్ట్ 5 లాస్ట్లో పాటు నీళ్ళు కూడా ఉన్నాయి. ప్రతి నెల పేదలకు ఫలసరుకులు అందజేస్తూ ప్రగతి సేవా సంస్థకు అండగా నిలుస్తున్న మల్లికార్జునారెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ప్రగతి సేవా సమితి సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో 15 మంది పేదలకు ఫలసరుకుల పంపిణీ కార్యక్రమం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జునరెడ్డి శ్రీనివాసులు, అలాగే శ్రీనివాస్, ప్రభాకర్, పురంధర్ రాజు, శేఖర్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు గూడూరు పట్టణానికి చెందిన మల్లికార్జున రెడ్డి ప్రగతి సేవా సంస్థ ద్వారా ప్రతి నెల పట్టణ పరిధిలోని 15 మంది పేదలను గుర్తించి ఫల సరుకులు అందజేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివారం ఊరు గూడూరు దుర్చాటి ప్రాంతంలోని పేదలకు ఫల సరుకులు ఒక ప్రైవేటు పాఠశాలలో అందజేశారు. ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ మల్లికార్జునరెడ్డి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం స్ఫూర్తిదాయకంగా ఉందని పేర్కొన్నారు. మా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే పలు సేవా కార్యక్రమాలకు ఆయన సొంతంగా కానీ దాతల వద్ద నుండి కానీ నిధులు సమకూరుస్తూ మరింత ఉత్సాహాన్ని కలిగిస్తున్నారని కొనియాడారు. ఇదే క్రమంలో సేవా కార్యక్రమాలను మరింత అభివృద్ధి పరచాలని కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పనక ఆశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు మన కుటుంబ సభ్యుడైన పనక మల్లికార్జున రెడ్డి గారి పూర్తి సహాయ సహకారాలతో అంతే 15 మందికి 18 రకాల ఫలసరుకులు ఇవ్వటం జరుగుతుంది. అది కూడా ప్రతి నెల క్రమం తప్పకుండా ఏదో ఒక తేదీకి ఏదో ఒక ఏరియాలో ప్రతి దగ్గర ఇవ్వాలన్న మంచి ఉద్దేశంతో మా మల్లికార్జున రెడ్డి గారు తలపెట్టాడు. దాన్ని ప్రగతి సేవా సంస్థ దిగ్విజయంగా దీన్ని ప్రతి నెల నిరుపేదలైనటువంటి వాళ్ళకే మనం ఇస్తున్నాం. అది కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఉన్నా సరే, ఏ ఏరియాలో ఉన్నా సరే అక్కడికి వెళ్ళి ఈ ఒక పలసరుకులు ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే పనక మల్లికార్జున రెడ్డి గారు అనేక రకాలు అంటే మన ప్రగతి సేవా సంస్థకి వెన్నెముకలాగా ఇట ఆర్థికంగా అయితే ఏమి, ఆయన సపోర్టు అయితే ఏమి, రేపు మనకు ఫండు అవసరమని చెప్పిన వెంటనే కొంత ఫండ్ కూడా వాళ్ళ స్నేహితుల కాడ నుంచి మనకు మన అకౌంట్లో ఇప్పించడం జరుగుతుందంటే మన ప్రగతి సేవా సంస్థకి మంచి వెనక బ్యాక్ బోను మా పనక మల్లికార్జున రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు చెప్పవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు మనం చేయటం జరిగింది. ఈ ఒక కార్యక్రమం కూడా ఏంటంటే ప్రతి నెల ఒక 15 మందికి మన వల్ల ఒక 15 మంది కుటుంబాలు ఒక 20 రోజుల పాటు అన్ని వస్తువులు అంటే బియ్యం గవర్నమెంట్ ఇస్తుంది. అందుకనే ఈ ఒక పళ్ళ సరుకులు అంటే చిల్లర సామాను
మనం ఇస్తే బాగుంటుందని ఒక మంచి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయటం జరిగింది. దానికి మా మల్లికార్జున రెడ్డి గారు ముందుకు రావటం, ప్రతి నెల జీవితకాలం ఈ ఒక ప్రాజెక్టు జరుగుతుందని మనకు మాట ఇవ్వటం, అదేవిధంగా ఇంకా ఇక్కడే కాకుండా మిగతా అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ కృష్ణ సాయి హాస్పిటల్ డాక్టర్ బికే ప్రసాద్ ఎంబీబీఎస్ డిఎన్బి మెడిసిన్ ఎఫ్డిఎం డయాబెటాలజీ జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ పి కౌసల్య ఎంబీబీఎస్ డిఎన్బి అనస్థీషియా క్రిటికల్ కేర్ ఎఫ్ఐఏ సిటిఏ వారి ఆధ్వర్యంలో ఇప్పుడు మన గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా హాస్పిటల్ రోడ్ నందు అందరికీ అందుబాటులో అతి తక్కువ ఫీజులతో అత్యాధునికమైన కార్పొరేట్ స్థాయి వైద్యం అందించుటకు నూతనంగా ప్రారంభించబడింది. శ్రీ కృష్ణ సాయి హాస్పిటల్ డాక్టర్ బికే ప్రసాద్ ప్రతిష్టాత్మకమైన శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ పుట్టపర్తిలో జనరల్ మెడిసిన్ విభాగం నందు అపార అనుభవం గడించి ఖమ్మం కోవిడ్ హాస్పిటల్లో అత్యాధునికమైన వైద్య సేవలు అందించి చెన్నై యూనివర్సిటీలో షుగర్ వ్యాధిపై ఫెలోషిప్ చేసి అత్యంత అనుభవం గడించి ఇప్పుడు మనందరి కోసం శ్రీ కృష్ణ సాయి హాస్పిటల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. వారి ద్వారా జ్వరం, దగ్గు, ఆస్తమా, నెమ్ము, టీబీ, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, గుండె నొప్పి, పక్షవాతం, ఫిట్స్, తలనొప్పి, నరాల బలహీనత, థైరాయిడ్, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా వంటి విష జ్వరాలు, తేలుకాటు, పాముకాటు, పాయిజన్ కేసులు మొదలగు వాటికి ప్రత్యేక వైద్యం చేయబడును. డాక్టర్ కౌసల్య గారు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ముంబై నందు క్రిటికల్ కేర్ విభాగంలో విశేష అనుభవం గడించి ఖమ్మం మమతా మెడికల్ కాలేజీలో అనస్థీషియా డిపార్ట్మెంట్ లో సేవలందించి ఇప్పుడు మన గూడూరు ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించడానికి శ్రీ కృష్ణ సాయి హాస్పిటల్లో వచ్చి ఉన్నారు. వీరు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు సిపాప్, బైపాప్ వంటి పరికరాలతో అత్యాధునికమైన వైద్యం చేయగలరు. మా ప్రత్యేకతలు అత్యాధునికమైన ఐసీయూ, మల్టీ పారామీటర్స్, ఈసీజీ, ల్యాబ్ సౌకర్యం కలదు. వైద్య సేవలు అందించబడును. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. శ్రీ కృష్ణ సాయి హాస్పిటల్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్, హాస్పిటల్ రోడ్, గూడూరు. ఫోన్స్ 7207323137 మరియు 9908323137. బ్యాక్ టు న్యూస్. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ ఉన్నందున ఆనందంగా ఉందని జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని వీరారెడ్డి ప్రాంతానికి చెందిన వృద్ధురాలు రాజేశ్వరికి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వీల్ చైర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, రాధయ్య, మురళీసింగ్, అశోక్, శ్రీను, పవన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇక గూడూరు విజ్ఞాన వేదిక అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో ఆదివారం గూడూరు 2వ పట్టణ పరిధిలోని ప్రాంతానికి చెందిన వృద్ధురాలు రాజేశ్వరికి జన విజ్ఞాన వేదిక సభ్యుడు చిన్నయ్య దాతృత్వంతో వీల్ చైర్ అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు శాఖ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక ద్వారా ప్రజలలో నెలకొని ఉన్న మూఢనమ్మకాలను పోగొట్టుకునేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా సేవా కార్యక్రమాల పట్ల దృష్టి సారించి ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మా జేవీవీ సభ్యులైనటువంటి చిన్నయ్య దాతృత్వంలో ఒక మహిళకి వీల్ చైర్ ఇవ్వటం జరిగింది. చాలా సంతోషం. చెన్నైని నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గూడూరులో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి. ప్రతి జన విజ్ఞాన వేదిక సమాజంలో ఉన్నటువంటి మంచి కోసం పాటుపడేటువంటి సంస్థ. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని చెప్పేటువంటి ప్రచారాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే సంస్థ జన విజ్ఞాన వేదిక. ఎవరు ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఎవరు పోగొట్టుకుంటే ఇబ్బందులు పడతారు కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండండి, హాస్పిటల్కి వెళ్ళి అప్పులు పాలైపోయి కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేయొద్దని ప్రచారం చేసేటువంటి వేదిక జన విజ్ఞాన వేదిక. గత 33 సంవత్సరాలుగా జన విజ్ఞాన పోరాట ఫలితంగా వినాయక చవితి రోజు కూడా ఈరోజు ఎంతోమంది కూడా మట్టి విగ్రహాలను వాడుతున్నారు. ఇటువంటి సామాజిక బాధ్యతలన్నీ కూడా చేసేది ఏకైక వేదిక జన విజ్ఞాన వేదిక అని తెలియజేస్తూ, జన విజ్ఞాన వేదికలో అనేక సేవా కార్యక్రమాలు చేసిన దానివల్ల మాకు చాలా వ్యక్తిగతంగా కూడా సంస్థకైతేనే మాకైతేనే మంచి పేరు వచ్చింది. కాబట్టి ఈ సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తూ ఉన్నాం. ఎక్కడ అవసరమైనా మా దృష్టికి వస్తే తప్పకుండా చేస్తాం. ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని మా నోటీసుకు తీసుకొచ్చినటువంటి సివిఆర్ ఛానల్ సతీష్కి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా దృష్టికి ఇటువంటి పేదవాళ్ళు ఎవరైనా ఉంటే మేము వాళ్ళని తప్పకుండా సహకరిస్తామని తెలియజేస్తూ, మరొక్కసారి ప్రజలందరూ కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండండి, మంచి సమాజం వైపు మనందరం పయనించాలి, విద్యార్థులు సైన్స్ వైపు మళ్ళండి. ఇటువంటి మంచి వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఈ మంచి కార్యక్రమాన్ని మా ద్వారా చేయించినటువంటి సతీష్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.
మండల కేంద్రమైన మనుపూరులో మాచిరెడ్డి టీం ఆదివారం కోదండరామపురం సెంటర్లో సుమారు 100 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ సేవానాథం ట్రస్ట్ ద్వారా రాబోయే రోజుల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. నాటే కదంబ చెట్లతో వాతావరణం చల్లబడి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇక ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణానికి పాటుపడాలని సూచించారు. ఇక మనుపూరు గ్రామంలో డిసెంబర్ నెలలో వ్యాయామశాల ఏర్పాటు చేసి యువతను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఇక నాయకులు కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మంచి ఆశయంతో మొక్కలు నాటాలని సేవా సంస్థను స్థాపించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం శుభపరిణామమని అన్నారు. ఇక పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మాచిరెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలకు అండగా నిలవాలన్నారు. ఎంతోమంది యువతకు ఉపాధి కల్పిస్తూ ముందుకు సాగాలని మాచిరెడ్డిని అభినందించారు. అనంతరం చెట్లు నాటి నీళ్లు పోశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పట్టాభిరామిరెడ్డి, ముంగర విజయరెడ్డి, ఏ ప్రభాకర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, నితిన్ రెడ్డి, భార్గవ్తో పాటు శివుడు, రాజాగౌడ్, ప్రసాద్, మాచిరెడ్డి, యువసేన భారీగా పాల్గొన్నారు. ఎందుకంటే సార్ని నేను ఎప్పుడు అసలు చూడలేదు, కానీ సార్ చేసే మంచి పనులు ప్రతి ఒక్కరికి నాకైతే ఫిజిక్గా నేను చూస్తున్నాను. ఇంకోటి ఏంటంటే సారు వాళ్ళ తల్లిగారు కుటుంబం ఇక్కడ పుట్టి పెరిగిందని నాకు తెలుసు. అయితే సారు మా తల్లిగారి పుట్టి పెరిగిన ఊరు, ఆయనకి మా మనుబోలు గ్రామానికి మంచి చేయాలి, మనుబోలు విలేజ్కి ఏదైనా చేయాలి, మనుబోలు విలేజ్కి ఏదైనా సమకూర్చి పెట్టాలి అని ఆయన ఒక కుతూహలం సార్కు ఉంది. సారు కరెక్ట్గా చెప్పాలంటే ఈ ఊరికి ఒక వృక్షం అన్నమాట. అంటే ఏ ఊరు వచ్చినా సరే ఆ వృక్షం వచ్చి తలదాచుకోవచ్చు, అలాంటి వ్యక్తి సారు. అందుకనే ఆయన ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. కానీ నేను ఇదే మొదటిసారి సార్ చూడడం కూడా, ఆయన ఇంకా దినదినాభివృద్ధి చెందాలని, ఆయన కుటుంబం, ఆయన పిల్లలు, ఆయన ఫ్యామిలీ అంతా బాగుండాలని ఆయన ఇంకా, ఎందుకంటే ఆయన ఎక్కువ ఎంత స్థాయికి దిగితే మన ఊరు డెవలప్ అవుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ ఆయనకి ఆ సార్ చెప్పినట్టుగా నా ఒక్కరే కాదు, అందరూ చేస్తేనే అందరూ చేయగలం, అంతేకాని నా ఒక్కరి వల్ల అయితే కాదు. ఎందుకంటే సార్ చెప్పింది 100కి 100 కరెక్ట్. సారు చేయగలరు, కానీ మనం సార్కి వెనకుండి నడిపించాలి. సో ఆ యొక్క ప్రతి ఒక్కటి మన నాయకులు కానీ, తర్వాత మన యూత్ బ్యాచ్ కానీ ప్రతి ఒక్కరూ ఆయన ఇంకా ఎక్కువ చేయాలని, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, సార్ దృష్టికి కూడా తీసుకెళ్తాము. సార్ మాకు చాలా హెల్ప్ చేస్తారని మేము నమ్ముకుంటున్నాము. అదేవిధంగా సార్ ఇంకా వాళ్ళ డ్యూటీస్, వాళ్ళ ఎంప్లాయ్మెంట్స్, అంతేకాదు సారు చాలామంది పేద పిల్లలకి ఆయనకి లైఫ్ ఇచ్చినారు. నాకైతే కొన్ని తెలుసు, కానీ కానీ చాలామంది ఇప్పుడు నాకు పలానా సారు నాకు పలానా లైఫ్ ఇచ్చాడు అని ఎవరు చెప్పుకోరు. ఎందుకంటే నాకు ఒక మనిషి మనకు మంచి చేసిన తర్వాత ఆ మంచితనాన్ని అనేది నలుగురు పంచుకోవాలి. అప్పుడే ఆయన గుణం, ఆయన మెంటాలిటీ, ఆయన గుణగుణాలు అందరికి అభివృద్ధి చెందుతాయి. సో అందువల్ల సార్ చేసే మంచి పనులు అందరికి తెలియాలి, అందరూ తెలుసుకోవాలి. అదేవిధంగా సారు ఈ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కదాన్ని మనందరూ ఆశిద్దాం. మనందరివి ఆయనతో కలిసి ఆయన వెనకాల నుండి నడిపిద్దామని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విషవాయువుని బ్యాలెన్స్ చేసి ఆహ్లాదకరమైన ప్రాణవాయువుని ఆక్సిజన్ ఇస్తాయి. సో ప్రతి ఒక్కరూ కూడా ఇదేంటంటే నేను ఒక్కడే చేయలేను ఇది కూడా. సో మనం చేస్తూ పీనీస్గా ఉండి 10 మందిని ఇన్స్పైర్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళి ఎక్స్టెన్సివ్గా చేయాలనేది ఒక ఆలోచన. అందుకే ఈ కార్యక్రమాన్ని మొదటగా స్టార్ట్ చేయడం అనేది మన ట్రస్ట్ తరఫున. సో ప్రతి ఒక్కరు కూడా నా సందేశం ఒకటే, చెట్లను ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు మేబీ ఒక 70 to 100 మెంబర్స్ ఉంటారు. సంవత్సరానికి 2 చెట్లు నాటితే చాలు మనం. సో మన ఊరిని కాపాడుకోవచ్చు, పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. రోజు ఈ యొక్క రాజకీయ పార్టీ కాదు, ఏదో తినడానికి లేకపోతే ఏదో విహారయాత్రకు వచ్చింది కాదు. ఒక సామాజిక కార్యక్రమానికి ఇంతమంది యూత్ ఇక్కడికి ఆర్గనైజ్ అయ్యి మీకోసం ఎదురు చూస్తూ మీరిచ్చే ఒక సజెషన్స్ కానీ, మీరు ఇచ్చే ఒక వాల్యుబుల్ మాటలను బట్టి ముందుకు పోవడానికి మేమందరం కూడా ముందుకున్నాము. మీరు ఏం చెప్తే అది ఫ్యూచర్లో మేమందరం కూడా ముందుండి నడిచేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పనేసి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఒక శుభదినం మనుబోలు గ్రామానికి ఒక మంచి ఆశయ సాధనతో సోదరుడు మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారు ఒక శ్రీ సేవానాథం ట్రస్ట్ పేరుతో ఒక ఆశయ సాధనతో చెట్లు నాటించే కార్యక్రమం. ప్రస్తుతానికి ఈ రోజు వరకే ఆయన ఆశయంలో చెట్లు నాటించాలనే ఆశయంతో సుమారు ఒక కదమ్మం చెట్లు అనేవి సుమారు దానికి ప్రొటెక్ట్ చేసుకునే దానికి కూడా ఒక మెస్సులు ఏర్పాటు చేయడం,
ఒక 45 నుంచి 50 చెట్ల వరకు ఈరోజు మనుబోలు గ్రామానికి మరి ఈ ఒక ఆశయంతో ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. అదే మాదిరి అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ అనేక రకాల ఒక సేవాభావంతో యూత్కి ఏదైనా ఒక జిమ్ కానీ తర్వాత రాబోయే రోజుల్లో దానికి ఒక సేవా ట్రస్ట్ ద్వారా ఆఫీస్ కానీ ఇవన్నీ పెట్టి ఆయన వంతు ఆయన ఇంకా మండల స్థాయిలో కూడా ఒక బెంచ్లు ఏర్పాటు చేసి అన్ని గ్రామాల్లో కూడా మెయిన్ రోడ్ల మీద కానీ మిగతా గ్రామాల్లో కూడా చేయాలనే ఆశయంతో ఉన్నానని చెప్పినాడు. ఒక మంచి పరిణామం, మంచిది, సంతోషం. అందరూ కూడా దీనికి సహకరించి మన గ్రామానికి సంబంధించిన నాయకులు, మిత్రులు, సోదరులు అందరూ కూడా దీనికి సహకరించి అందరూ కూడా వారిని అభినందించాల్సిందిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా ఒక మంచి చాలా మంచి కార్యక్రమం ఇది. చెట్లు నాటించడం అంటే చెట్లు నరికే రోజుల్లో కూడా ఎక్కడ చిక్కితే అక్కడ చెట్లు పెంచడం, చెట్లు నాటించడం, వర్షాలకు కూడా ఇబ్బంది లేకుండా ఒక మంచి చెట్లు అని కూడా చెప్తున్నారు. అవి దేవతల చెట్లు అనేది కూడా. అందువల్ల దీన్ని అందరం కూడా మనం సహకరించి నాయకులందరూ కూడా పార్టీ రహితంగా మన గ్రామానికి ఒక మంచి జరుగుతుందనే ఒక పద్ధతిలో దీన్ని అందరం కూడా మనం హర్షించదగిన విషయం కాబట్టి శ్రీనాథ్ రెడ్డి గారిని అభినందిస్తూ దీనికి అందరూ నాయకులు కూడా సహకరించవలసిందిగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చెట్లను తీసేసినాం, తర్వాత కాంక్రీట్ బిల్డింగ్స్ వచ్చినాయి. సో ఆ చెట్లు తీసేసిన ప్లేస్లో 1-2 చెట్లు నాటాలి అనే నియమాన్ని మనం మర్చిపోయాం. ఒక్కపోతే ఎక్కువైపోయింది. ఎండాకాలం వస్తే ఫ్యాన్లు సరిపోవడం, ఏసీలు లేనిదే కష్టం. సో ఇవన్నీ కూడా ఓవర్కమ్ కావాలంటే డెఫినెట్గా మనం చెట్లు నాటాల్సిందే. ఇంకొక విషయం కూడా నేను అబ్జర్వ్ చేసింది, మునుగోలులో వర్షం తక్కువ పడుతుంది. ఫస్ట్ నాకు అర్థం కాలే. నేనే ప్రాక్టికల్గా నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు అక్కడ వర్షం స్టార్ట్ అవుతుంది. మన టోల్ ప్లాజా వరకు కూడా వర్షం ఉంటుంది. మునుగోలుకి వచ్చేటప్పటికి చినుకుంటుంది. అదేవిధంగా బద్వేలు నుంచి, గూడూరు నుంచి వచ్చేటప్పుడు కూడా బద్వేలు రోడ్ దాకా వర్షం ఉంటుంది, తర్వాత వర్షం ఉంటుంది. ఇవన్నీ మేబీ పవర్ గ్రిడ్ పొడిగాటి టవర్స్, కండెన్సర్స్, ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ వల్ల కావచ్చు, మేబీ పొల్యూషన్ వల్ల కావచ్చు, మేబీ ఏ కారణమైనా కానీ చెట్లను మనం ఎక్కువగా పెంచాల్సిందే. దాంట్లో ఎటువంటి ఇది లేదు. నెక్స్ట్ మనం కదంబం చెట్లను ఎంచుకున్నాము ఇక్కడ విరివిగా పెంచేదానికి. నా స్టడీలో ఏంటంటే ఈ చెట్లు మేఘాలను ఆకర్షించి వర్షాలను కురిపిస్తాయనే ఒక ఫినామినా ఉంది. సో వీటిని 1000 సాప్లింగ్స్ నెక్స్ట్ 2 ఇయర్స్లో మన ప్లానింగ్. సో ప్రస్తుతానికి 100 నుంచి 200 చెట్లు నాటుదామని ఈ సీజన్ వరకు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉన్నాం. అక్టోబర్ రెయిన్ సీజన్ ఎండ్ అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ 2 ఇయర్స్ 800 ప్లానింగ్. సో ఈ చెట్టుని పార్వతీ చెట్టు లేదా దేవత చెట్టు అని అంటారు. దీంట్లో సాక్షాత్తు పార్వతీదేవి కొలువై ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇవి పొడుగ్గా పెరుగుతాయి. వీటి వల్ల ఈ కాండం కావచ్చు, వేరు కావచ్చు, ఆకులు కావచ్చు, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నిటి వల్ల కూడా మనకు ఏదో ఒక రకమైన ఉపయోగం అనేది ఉంది ఆయుర్వేద శాస్త్ర ప్రకారం. మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారు గతంలో మనకు తెలీదు. మనుబోలు వాళ్ళ తల్లి గారు ఊరు. ఆయన ఈరోజు వాళ్ళ తండ్రిగా ఇంజనీరు వగైరాలతో వాళ్ళు ఎక్కడ నివాసం ఉంటున్నారు వాళ్ళకి తెలీదు. మనుబోలుకు వచ్చి మా పెద్దలు పుట్టిన గ్రామం మనుబోలు అనే ఉద్దేశంతో కార్యక్రమాలు కూడా చేయడానికి ఆయన మొదటి నుంచి కూడా నాకు తెలిసి దాదాపు 2-3 సంవత్సరాల యువతల ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎప్పుడో మన పెద్దలు చెప్తారు, అశోకుడు బాటసారి బాటలు పక్కన చెట్టు నాటడము అనేది. ఆ బాటసారిగా వచ్చే యాత్రికులో లేకుంటే ప్రయాణికులు ఎవరో ఆ చెట్టు నీడ నుండి ఆ నీడని పిలుచుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ నడక సాగించేవాళ్ళని చెప్పి మన చరిత్రలో కూడా అక్కడక్కడ విన్నాం. ఈరోజు శ్రీనాథ్ రెడ్డి మంచి మొక్కలు తెచ్చి మనుబోలు గ్రామంలోనే అక్కడక్కడ ఖాళీ ప్లేసులు దగ్గరంతా కూడా చెట్టు నాడు ఖర్చు పెట్టి అది చేయించడం కూడా జరుగుతుంది. చెట్టు నాటడం అనేది చాలా సులభం. ఆ చెట్టుని ప్రోత్సహించి
పెద్దది చేసి ఆ నీడని ప్రజలకు అందించడం, పైన మనకి క్లైమేట్లో కూడా చెట్టు ఉంటే బాగుందని ఈరోజు కూడా పెద్దలు అడవిలకు నరకుతున్నారు అనే దాంట్లో ఒక శీర్షికలు కూడా వస్తున్న పేపర్లో అడవులు కూడా పెంచాలని, అదేవిధంగా ఆ చెట్లు మన గ్రామాల్లో నాటి ప్రజలకు అనుకూలంగా ఉంటాయని చెప్పే ఉద్దేశంతో ఆయన మనకి ఇక్కడికి వచ్చి ఈ మంచి పనులు చేస్తున్నాడు. ఆయన్ని మరీ అందరూ అభినందించాలని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనము రీసెంట్గా శ్రీ సేవానాథం ట్రస్ట్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ ట్రస్ట్ తరఫున మొదటగా చెట్లు నాటే కార్యక్రమాన్ని ఎంచుకున్నాం. నెక్స్ట్ నుంచి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ట్రస్ట్ ద్వారానే జరుగుతుంది. సో ఈ ట్రస్ట్ ఆఫీస్ మరియు జిమ్ డిసెంబర్లో ఇనాగ్రేట్ చేసుకుంటాం. అందరికీ తెలిసిన విషయమే, ఎట్ ప్రజెంట్ ప్రపంచమంతా కూడా గ్లోబల్ వార్మింగ్తో సతమతం అవుతుంది. న్యాచురల్ కెలామిటీస్ ఎక్కువైపోయినాయి. హిమాలయన్ మౌంటైన్స్ కరిగిపోయే పరిస్థితి. అదేవిధంగా నార్త్ అండ్ సౌత్ పోలార్ రీజియన్స్లోని గ్లేషియర్స్ కానీ సముద్ర మట్టాలు పెరిగే పరిస్థితి ఏర్పడింది. తద్వారా ప్రకృతి విపత్తులు లైక్ సునామీలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, లేకపోతే కరువు కాటకాలు, వర్షాభావం వల్ల అకాల వర్షాలు కావచ్చు వంటివి మనం తరచూ చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రకృతి సమతౌల్యత దెబ్బతినడం వల్లే సంభవిస్తున్నాయి. కాబట్టి మనం ఈ భూమండలాన్ని, మన భావితరాలను కాపాడుకోవాలి అని అంటే చెట్లను విరివిగా విస్తారంగా పెంచాల్సిందే, సంరక్షించాల్సిందే. వృక్షో రక్షిత అన్నది. చెట్లను మనం పెంచి సంరక్షిస్తే అవి మనకు ప్రాణవాయువునిచ్చి కాపాడుతాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్, 30 years బ్యాక్ నేను చిన్నప్పుడు నా బాల్యంలో ఈ పంచాయత్ ఆఫీస్ ఏరియాలో నిలబడి పచ్చగా ఉండేది. మామూలుగా వేప చెట్లు, కారం చెట్లు. ఈరోజు కాంక్రీట్ జంగిల్ లాగా అయిపోయింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు శ్రీ సేవానాథం అనే ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేసినటువంటి మన శ్రీనాథ్ రెడ్డి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము చిన్నప్పుడు ఇక్కడ తిరుగుతూ ఉండేవాళ్ళం. ఇక్కడ తిరుగుతున్నప్పుడు ఏంటంటే ఇక్కడ క్లబ్ అని ఒకటి ఉండేది. ఆ క్లబ్లో ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటే మేము చూసి ఆనందపడేవాళ్ళం అంట. అది మేము కొంచెం వయసు వచ్చేటప్పటికి అది కనుమరుగైపోయింది. క్లబ్ అనేది లేకుండా పోయింది. తర్వాత సార్తో అన్నాం, సార్ ఇట్లా మనం కూడా ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఇట్లా చేయాలి అని అంటే అందరూ కలిసికట్టుగా ఉండాలి. ఆ కలిసికట్టుగా ఉండాలంటే ఏదో ఒక ట్రస్ట్ కానీ ఒక సేవా సంస్థ కానీ ఉండాలని అంటే సార్ ముందుకొచ్చి ఈరోజు అందరినీ, ఈ మునుగోలు మండలంలో ఉండేటువంటి యువతనందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈరోజు ఒక కార్యక్రమాన్ని ముందుగా మన మునుగోలు గ్రామాన్ని పచ్చగా ఉండాలని చెప్పనేసి చెట్లతో స్టార్ట్ చేశారనమాట. ఇంకా దినదిన అభివృద్ధిగా ఏంటంటే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నేను చేసుకుంటూ పోతాను. జస్ట్ మీరు నాకు సపోర్ట్గా, అంటే మీరు ఒక మాట సాయంగా ఉంటే చాలు, నేను చూసుకుంటాను. మొత్తము ఒక ఆర్థిక పరంగా కానీ అధికార పరంగా కానీ ఏదైనా కూడా నేను చూసుకుంటాను. మునుగోలు మండలమే కాదు, మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నారు మునుగోలు మండలంలో ఉండే పిల్లలందరికీ కూడా ఎంప్లాయ్మెంట్, ఎవరైతే మన దగ్గరికి వస్తారో ఎంప్లాయ్మెంట్కి కావాలని చెప్పనేసి, వాళ్ళ పేద పరిస్థితుల్లో ఉన్నాము, మా కుటుంబం ఆర్థిక పరిస్థితుల్లో ఉందని చెప్పనేసి ముందుకు వస్తారో వాళ్ళందరూ కూడా మనం సహాయం చేద్దాము అని చెప్పనేసి మాట ఇచ్చారు. మాట ఇవ్వడమే కాకుండా ఎంతోమంది ఇక్కడ ఉండే యువతలో 50% యువత కానీ ఎవరికి తెలియదు. కానీ సార్ దృష్టికి కూడా పోదు. అది ఏంటంటే సార్ పలానా పిల్లోడికి ఇట్లా జాబ్ కావాలి అని చెప్పనేసి ఎవరి దృష్టికి పోదు. కానీ ఆయన తెలుసుకుంటారు, ఎవరో ఒకరి ద్వారా తెలుసుకుంటారు. మనతో పాటు ఉన్నారు కదా అబ్బాయి ఏం చేస్తున్నాడు, అబ్బాయి ఆర్థిక పరిస్థితి ఏంది, ఎట్లా ఉంటున్నాడు ఏంది అని చెప్పనేసి తెలుసుకొని ఆ అబ్బాయికి అవసరం ఉందని తెలుసుకొని ఎక్కడైతే అతను చదువుకున్న ఒక విద్యా అర్హత బట్టి ఉద్యోగాన్ని ఇప్పించడం కానీ, లేకపోతే వాళ్ళకి ఆర్థిక సమస్యలు ఏదైనా ఉంటే, ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే ఆయన తరఫున ఏదైనా హెల్ప్ చేసి వాళ్ళ యొక్క ఉన్నత స్థాయికి వచ్చే విధంగా కృషి చేస్తూ ఉన్నారు. మేమందరం కూడా మునుగోలు మండల యువత అందరి తరపు నుంచి శ్రీనాథ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. మీరు మీలాంటి కేంద్ర మత్స్యశాఖ మంత్రి ఏలు మురుగన్ను నెల్లూరు జిల్లా వాకాడు మండలం జమీన్ కొత్తపాలెం గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు పాపారెడ్డి, పురుషోత్తమరెడ్డి కలిశారు. వాకాడు మండలంలోని పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. మత్స్యకారుల జీవన విధానాన్ని అస్తావ్యస్తం చేస్తూ రాష్ట్ర
ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ 217ను రద్దు చేయాలని పురుషోత్తమ రెడ్డి మంత్రిని కోరారు. అయితే తీర ప్రాంత గ్రామాల్లోని తూపులిపాలెం, కొండూరుపాలెం గ్రామాలకు చెందిన మత్స్యకారులు సముద్రంపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారని, ఆయా గ్రామాల సమీపంలో ఉన్న సముద్ర ముఖ ద్వారాలు పూడిపోవడంతో ఉప్పుటేరుకు చేరాల్సిన సముద్ర జలాలు నిలిచిపోయాయని తెలిపారు. తద్వారా మత్స్యకారులు వేట సాగించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సముద్ర ముఖద్వారం పూడికతీత పనులు చేపట్టి మత్స్యకారులను ఆదుకోవాలని కోరారు. అలాగే ఆక్వా రైతులను మోసం చేస్తున్న ఆక్వా హ్యాచరీస్పై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే తూపులిపాలెంతో పాటు నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఉన్న హ్యాచరీల యజమానులు నాసీ రకం రొయ్య పిల్లల సీడ్స్ ఆక్వా రైతులకు అమ్మడం ద్వారా ఆక్వా కల్చర్ రాక కోట్లాది రూపాయలు అప్పుల ఊపిలో కూరుకొని పోయి రోడ్లపై పడుతున్నారన్నారు. నాసీ రకం సీడ్స్ హ్యాచరీస్లపై విజిలెన్స్ అధికారులపై సమగ్రమైన దర్యాప్తు చేపట్టి హ్యాచరీస్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే తూపిలిపాలెంలో పర్యటించి ఆక్వా రైతుల స్థితిగతులు తెలుసుకొని వారిని ఆదుకోవాలని కోరారు. నమస్తే 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 జిల్లా కమిషనర్ అమ్మ ఒకటి వందల ఇంత ఆఫీస్లోనే ఉందా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మారుతున్న చట్టాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు న్యాయ సేవాధికార సంస్థ అవగాహన కార్యక్రమాలు. జిల్లా 7వ అదనపు జిల్లా జడ్జి రమణయ్య. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి వైభవంగా పల్లకి సేవ, ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు. ఇందిరా ఆర్థోపెడిక్స్ ఆసుపత్రి ప్రారంభించిన గూడూరు ఎమ్మెల్యే, ప్రజలకు సేవ చేయాలి అన్న సంకల్పం కలిగి ఉండటం మంచి పరిణామమన్న వరప్రసాదరావు. గూడూరు పట్టణ పరిధిలోని సొసైటీ ప్రాంతంలో వెలిసి ఉన్న శ్రీ నారాయణమ్మ పేరంటాళ్ల దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం, పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ కోసం చూస్తున్నానండి. నమస్తే.